పేరు మీద ఇలా రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సొంత బిడ్డని మర్డర్ చేసినాడు. ఆ బిడ్డని మర్డర్ చేసినాడు. ఆ బిడ్డని లవ్ చేసిన వ్యక్తిని కాల్చి చంపినోడు. ఆ కేసు ఖచ్చితంగా రీఓపెన్ చేయాలి. తన మీద రౌడీ షీటర్ కూడా వెంటనే ఓపెన్ చేయాలని నేను పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పొనగంటి మల్లయ్య కూడా మా జమ్మికుంటలో వాళ్ళ మర్దల్ని మర్డర్ చేసిన హిస్టరీ ఉంది. ఆయన మీద కూడా ఇంతకుముందు పీడీ యాక్ట్ ఉండేనో సుమోటో కేసు ఉండేనో ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ రెండింటిలో ఏదో ఒకటి ఉంది. తన మీద కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసి తన మీద కూడా రౌడీ షీటర్ వెంటనే ఓపెన్ చేయాలని నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజల పాలన? అందరినీ చంపడము, చంపేయడానికి ప్రయత్నం చేయడమా? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఏందన్నట్టు. మేము దానికోసమే ఆడ పిటిషన్ ఇచ్చినాం. ఇవాళ మేము డీసీపీ గారిని కూడా కలిసాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేయకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున మేము కొత్తూరు విలేజ్కి మేము మా ఎమ్మెల్యేలు మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.